నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో ఉత్తర గోగ్రహణం అయిపోయిన తర్వాత అర్జునుడు బృహణలుగా మారి రథసారథ్యం చేస్తూ ఉత్తర కుమారుని రధికుడుగా పైన రథంలో కూర్చోబెట్టుకొని విరాట నగరానికి బయలుదేరతారు. అక్కడ విరాట నగరంలో విరాట్ రాజుకి ముందుగానే తెలిసి తన కొడుకు ఎంతో విజయంతో వస్తున్నాడని అతన్ని పొగడ్తలతో ముంచేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ధర్మరాజు అదంతా బృహన్నల సాయం వలన అయిందని చెప్పి అధిక్షేపించినప్పుడు విరాట్ రాజుకి కోపం వచ్చి తన చేతిలో ఉన్న పాచికతో అతని తల మీద కొడతాడు. దాంతో ధర్మరాజుకి నుదుటి మీద గాయమై రక్తం వస్తున్నప్పుడు అక్కడే ఉన్న సైరేంద్రి వెళ్ళి తన పైటతో అద్దుతుంది. మనం అంతవరకు చెప్పుకున్నాం. ఎప్పుడైతే విరాట్ రాజు కోపంతో తన మీద పాచికతో కొట్టాడో ధర్మరాజుకి విరాట్ రాజు మీద కోపం రాలేదు. ఎందుకంటే ధర్మరాజు అజాత శత్రువు. రక్తం కారుతున్నప్పుడు ధర్మరాజు సైరేంద్రి వంక చూస్తాడు. వెంటనే సైరేంద్రి వెళ్ళి తన పైటతో ఆ రక్తాన్ని తుడుస్తుంది. ఇక్కడ విరాట్ రాజుకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మొదటిది సన్యాసులు చేసే పని కాదు ధర్మరాజు చేసింది. రెండవది సామాన్యంగా సైరేంద్రి వృత్తిలో ఉన్న వాళ్ళు అన్య పురుషులకు సేవలు చేయరు. ఈ రెండిటి వలన విరాట్ రాజుకి అనుమానం వచ్చి సైరేంద్రిని నీ పైటతో ఎందుకు తుడిచావు అని అడుగుతాడు. అసలు సైరేంద్రి ఆ సమయంలో సుదేష్ణ మందిరంలో ఉండాలి కదా, ఈ రాజు కొలువులో ఏం చేస్తోంది? అజ్ఞాతవాసం అయిపోయింది. సుదేష్ణ దగ్గర సేవ చేయాల్సిన అవసరం లేదు. ధర్మరాజును చూసుకోవటానికి ఇక్కడికి వచ్చింది. ఇంకొక విశేషం ఏమిటంటే ధర్మరాజు నిర్భయంగా మాట్లాడతాడు విరాట్ రాజుతో. ఇవన్నీ అజ్ఞాతవాస కాలం తీరిందని పాండవులు బయటపడటానికి సిద్ధమవుతున్న వైఖరిలా కనపడుతోంది. విరాట్ రాజు అడిగిన ప్రశ్నకు సైరేంద్రి సమాధానం ఇస్తూ, మహారాజా, ఈ భూమండలంపై ఉత్తమ బ్రాహ్మణుల రక్తపాతం వలన ఘోరాపద సంభవించగలదని విఘ్నులు చెప్తున్నారు. కంకుభట్టారకుడు ప్రఖ్యాత వంశంలో జన్మించిన ద్విజుడు, సచ్చరిత కలిగిన మహితాత్ముడు. ద్విజుడు అంటే 2 జన్మలు ఉన్నవాడు. పుట్టుగా ఉపనయాన్ని 2 జన్మలు అంటారు. అవి ఉన్నవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. అందువల్లనే సైరేంద్రి ధర్మరాజుని ద్విజుడు అని సంబోధించింది. ఇటువంటి పూజ్యుని రక్త బిందువులు ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని సంవత్సరాలు ఆ దేశంలో అనావృష్టి సంభవించగలదు. అందువలన ఈ దేశంలో కీడు జరగటం నాకు ఇష్టం లేక అలా చేశాను అని చెప్తుంది. అంటే సైరేంద్రి తనకు కంకుభట్టారకుడి ప్రేమ కంటే మహారాజు మీద ఉండే ఆదరాభిమానంతో చేశానని తెలివిగా చెప్తుంది. ఇంకా రక్తం చుక్కలుగా కారుతూనే ఉంది. సైరేంద్రి అవి కింద పడకుండా తుడుస్తూనే ఉంది. అంతకు ముందే మంగళ వాద్యాలతో, జయ జయ ధ్వనులతో, పూజా ద్రవ్యాలతో బ్రాహ్మణులు, ఉత్తమ స్త్రీలు ఉత్తర కుమారుడికి ఎదురుపోయి జయ జయ అభినందనలతో మంగళాక్షింతలను వర్షంలాగా కురిపించారు. ఉత్తర రాజకుమారి కూడా అనేక కన్యకామణులు తన వెంట రాగా మంచి గంధంతో కలిపిన పూలు, నవరత్నాలు, బంగారు పూలు అర్జునుడి మీద, ఉత్తర కుమారుడి మీద జల్లి ఎన్నో వేడుకలు చేశారు. కానీ వాళ్ళందరూ చుట్టుముట్టి తనను పొగుడుతూ అభినందనలు చెప్తూ ఉంటే ఉత్తర కుమారుడికి ఎంప్రెసింగ్ గా ఉంది. అంటే ఆ గెలుపు తన వల్ల కాదని సిగ్గుపడిపోతున్నాడు. ఆ ప్రశంసలను సహించలేక తగిన వారితో తగినట్లుగా ఇలా అంటాడు, ఈ బృహన్నల యొక్క భుజబలం వల్లనే కౌరవ సేన మీద గెలిచాం, ఆవుల మందలను మరలించగలిగాం. ఇటువంటి సహాయ సంపత్తి లేకపోతే ఇతరులెవరైనా ఆ కౌరవ యోధులను ఎదిరించలేరు. బృహన్నల తోడు లేకపోతే నేను ఆపదల పాలైపోనా, నా శౌర్య ప్రభావం ఎట్టిదో మీకు తెలుసు కదా అని సారథి సారథ్యాన్ని ప్రశంసిస్తూ అర్జునుడి మంచి మాటలతో పొగుడుతూ రాజభవనం దగ్గరికి సమీపిస్తారు. చూడండి, ఈ ఉత్తర గోగ్రహణం అయిపోయిన తర్వాత ఉత్తర కుమారుడి పర్సనాలిటీ కంప్లీట్ గా యూటర్న్ తిరిగింది. ఆ ప్రగల్భాలు లేవు, ఆ కోతలు లేవు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న ద్వారపాలకులు ఉత్తర కుమారుని, అర్జునుడిని చూసి గబగబా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాట్ రాజు గారికి చెప్తారు. ఇలా ఉత్తర కుమారుడు బృహన్నలా వేంచేశారని చెప్పగానే వాళ్ళను చూడాలని తహతాలాడుతున్న విరాట్ రాజు వాళ్ళిద్దరిని వెంటనే ప్రవేశపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ చూడండి చిన్న ట్విస్ట్. ఆ ద్వారపాలకుడిని కంకుబట్టు తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. చూడు, బృహన్నల ఈ రక్తాన్ని చూస్తే కోపగించుకుంటాడు. అతడికి నేనంటే ఎంతో గౌరవం కనుక రాజు స్థాయి తన స్థాయి చూసుకోకుండా ఏదైనా అపకారం తలపెడతాడేమో. ఈ రక్తం కారటం తగ్గే వరకు బృహన్నలని లోపలికి రానియవద్దు, తర్వాత రప్పించవచ్చును. ముందుగా ఉత్తర కుమారుని ప్రవేశపెట్టమని అత్యంత రహస్యంగా చెప్తాడు. మరి అక్కడ విరాట్ రాజు ఉన్నాడు కదా, వినలేదా?
అంటే విరాట్ రాజు అసలు వినే స్థితిలోనే లేడు. అనుక్షణం ఎప్పుడెప్పుడు కొడుకును చూడాలా అన్న ఆతృతలో ఉన్నాడు. ఆ ద్వారపాలకుడు ధర్మరాజు చెప్పినట్లు బృహన్నల్ని ఆపేసి ఒక్క ఉత్తర కుమారుని మాత్రం లోపలికి పంపిస్తాడు. అంటే చూడు, ఆ కాలంలో కూడా ఒక్క ద్వారపాలకుడికి ఎంత పవర్ ఉందో చూడండి. ఎటువంటి వాణ్ణైనా ఆపగలిగే పవర్. అవి రాజభవనంలో పాటించాల్సిన రూల్స్. ఉత్తర కుమారుడు తండ్రిని చూడగానే ఎంతో ఆప్యాయంతో గౌరవంతో అతని కాళ్ళ మీద పడి నమస్కారాలు చేస్తాడు. విరాట్ రాజు ఎంతో సంతోషించి ఉత్తర కుమారుని లేవనెత్తి ఆప్యాయంగా కౌగిలించుకొని ఆ ఆనందంలో నోట మాట రాక అలాగే చాలాసేపు ఉండిపోతాడు. ఉత్తర కుమారుడు కూడా తన తండ్రిని ఎంతోసేపు కౌగిలించుకొని తర్వాత కంకు బట్టారుకుని వైపు చూసి అతని దగ్గరకు వచ్చి అతనికి నమస్కారం చేసి అతడి నుదుటి మీదున్న గాయాన్ని చూసి ఏమైందని ఆరాటపడతాడు. దానికి కంకు బట్టారుకుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అంటే ధర్మరాజుకి సందేహం, అర్జునుడు తనని చెప్పాడా ధర్మరాజుని చెప్పలేదా అని ఎందుకులే అని కామ్గా ఉండిపోతాడు. అప్పుడు విరాట్ రాజు అందుకొని, కుమారా, నేను నీ విజయాన్ని పొగుడుతూ ఉంటే కంకుబట్టు బృహన్నల శక్తి సామర్థ్యాల వల్లే విజయం లభించిందని నొక్కి చెప్తుంటే అది సహించలేక ఆ పేడి పొగడ్తలు ఆపేయమని పాచికతో అతని నుదుటి మీద కొట్టాను. దాంతో అతనికి గాయమైంది అని చెప్పగా ఉత్తర కుమారుడికి భయం కంగారు కలిగి నొచ్చుకొని మిక్కిలి భయభక్తులతో గౌరవంతో, తండ్రి ఎంత తప్పు చేశారు, వీరు ఏమి మాట్లాడినా మనం అంగీకరించటమే తప్ప కాదు కూడదు అని అతనితో వాదించకూడదు. ఇటువంటి మహనీయుల మీద అవమాన భారంతో ఆగ్రహించిన ఎడల మన ఆయుస్సు ఐశ్వర్యం వర్ధిల్లవు కాక అని చెప్పినప్పుడు ఒక్కసారి విరాట్ రాజు రియలైజ్ అవుతాడు. దోసిలి కట్టి తన అపచారాన్ని మన్నించవలసిందిగా కంకుబట్టుని కోరతాడు. కంకుబట్టు దానికి ఆనందించి ఉత్తర కుమారుని వైపు చూసి, ఉత్తర కుమారా, దీనికి నేనేమాత్రం కోపించలేదు. నాకు కోపం ఎక్కడిది? అదీనుగాక విరాట మహారాజు తొందరపాటు మనిషి కాదు. ఈ రోజెందుకో కొంచెం కోపం ప్రదర్శించాడు అని ఉత్తర కుమారుడికి ఆనందం కలగజేస్తాడు. విరాట్ రాజు ఎంతో ప్రసన్నుడై కంకుబట్టుతో ఇష్టాగోష్ఠి ప్రారంభిస్తాడు. ఇంతలో బృహన్నల లోనికి వచ్చి విజయోత్సాహంతో విరాట రాజుకి నమస్కరిస్తాడు. విరాట మహారాజు బృహన్నల్ని ఎంతో ఆదరించి ఉత్తర కుమారుడి వైపు తిరిగి, నాయనా, నీ అత్యద్భుత పరాక్రమ శక్తి నాకెంతో ఆశ్చర్యం కలుగజేస్తోంది. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుడు ఒక్కసారిగా నీ మీదకి దండెత్తి విజృంభించినప్పుడు నీవు అధైర్యపడక వారిని ఎలా ఎదిరించావు? నీకెవరు తోడు లేరే? ఒకవేళ వారితో పోరాడుతున్నా నలువైపుల నుంచి ఇంకొంతమంది కౌరవీరులు వచ్చి నీతో తలపడతారు కదా. వారిలో పరశురాముడిని జయించిన భీష్ముడున్నాడు, కురు పాండవులకు గురుతుల్యుడు, ధనుర్విద్యా పారంగతుడైన ద్రోణాచార్యుడు ఉన్నాడు, పరమేశ్వరుని వరప్రభావం జన్మించిన అశ్వత్థామ ఉన్నాడు. మిగిలిన వారు కూడా దేవతలైనా రాక్షసులైనా ఎదిరించగల స్తోమతున్న కౌరవ యోధులు ధృతరాష్ట్ర కుమారులు ఉన్నారు. అటువంటి వారున్న కౌరవ సేనను ఎదిరించి నీ శరీరానికి ఏ గాయం కాకుండా ఎలా గెలిచావు? వారినందరినీ ఓడించి ఆవుల మందను ఎలా మరలించగలిగావు? ఆ దుర్యోధనుడు ఈ పరాజయాన్ని ఎలా భరించగలిగాడు? నాకెంతో ఆశ్చర్యం వేస్తోంది. యుద్ధం ఎట్లా జరిగిందో వివరంగా చెప్పమని ఆతృతగా అడుగుతాడు. దానికి ఉత్తర కుమారుడు, మహారాజా, నేనా కౌరవ సేనను ఎదిరించి నిర్జించలేదు, ఆవులను మరలించలేదు. అయితే మాకు దైవబలం ఉంది కదా. అందువలన ఒక మహాత్ముడు దేవాంశ సంభూతుడు వచ్చి యుద్ధంలో నన్ను కాపాడి కౌరవులను ఓడించి ఆవుల మందలను తరలించాడు. నేను అతని ఆజ్ఞను శిరసావహించి రథసారథ్యం నిర్వహించానని చెప్తాడు. అర్జునుడు అని చెప్పకుండా ఆ మహాత్ముడు గురించి చెప్తూ ఎలా కౌరవ యోధులతో పోరాడి గెలిచింది, తన సమ్మోహనాస్త్రంతో కౌరవ సేనన్నింటినీ స్పృహ కోల్పోయేటట్లు చేసింది, ఆవుల మందలను ఎలా మరలించింది, దాంతో దుర్యోధనుడు సమరంలో ఓడిపోయి కౌరవ సేనలతో తిరిగి హస్తినాపురం వెళ్ళిపోవటం, వారినందరినీ ఆ మహాత్ముడు కొంత దూరం తరిమి కొట్టి విజయంతో వీరశంఖం పూరించడం, ఇలా మొత్తం పూసగుచ్చినట్లు అంతా వివరిస్తాడు. దాంతో విరాటరాజు నిర్ఘాంతపడిపోయి, ఉత్తర, ఆ మహాపురుషుడెవ్వడు? అతడెక్కడున్నాడు? ఆ పూజ్యుని కళ్ళారా సందర్శించి అర్ఘ్యపాద్యాదులతో గౌరవించి భయభక్తులతో సేవించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాను అని అంటాడు. నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తాడు.
దాంతో ఉత్తరుడు ఆ మహనీయుడు యుద్ధంలో గెలిచాక అంతర్ధానమైపోయాడు. నేడో రేపో తప్పక మనకి అతని సందర్శన భాగ్యం కలుగుతుంది. అతని తేజో వైభవం చూసిన వారికెవరికైనా అతడు సాక్షాత్తు దైవ సంభూతుడే అని స్ఫురిస్తుంది. కేవలం గోవులను రక్షించటానికే రాలేదు ఆ మహాత్ముడు. విరాట వంశాన్ని సంరక్షించాలనే సంకల్పంతో వచ్చాడు. స్వయంగా నాకు ఈ విషయం విశదీకరించాడు. ఉత్తరుడు చెప్పిన దానికి విరాటరాజు ఎంతో సంతోషిస్తాడు. అక్కడ అర్జునుడు ఉన్నంతసేపు ధర్మరాజు తన గాయం కనపడకుండా చాలా జాగ్రత్త పడతాడు. అంటే తలకి తలపాగా ఉంటుంది కదా, దాంతో కవర్ చేసుకుంటాడు. అంతేకాకుండా అర్జునుని వంక చూడకుండా, అతనితో మాట్లాడకుండా మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అర్జునుడికి అసలు అనుమానం రాలేదు. విరాటరాజు ఉత్తర రాకుమారుడు అర్జునుడి పరాక్రమం గురించి ఎంత చెప్పినా తన ఎదురుకుండా ఉన్న బృహన్నల్ని అర్జునుడని తెలుసుకోలేకపోతాడు. అతన్ని గౌరవ మర్యాదలతో ఆదరించి ఇంక వెళ్ళమని అనుమతిస్తాడు. వెడుతూ అర్జునుడు ఉత్తర కుమారుడితో రహస్యంగా, నీవు చాలా చక్కగా మాట్లాడావు, నీవు చెప్పవలసిన పద్ధతి ఇదే, ధర్మరాజుతో ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు అని చెప్పి మెల్లగా వెళ్ళిపోతాడు. విరాట మహారాజు ఉత్తర రాకుమారుణ్ణి తీసుకొని కొంతమంది పరివారంతో సుదేష్ణ మందిరానికి వెళ్ళి వారిద్దరితో తాను త్రిగర్త దేశాధిపతి సుశర్మను ఎలా ఓడించాడో వివరంగా చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు నర్తనశాలలో ప్రవేశించి తన రాకకై ఎదురు చూస్తున్న ఉత్తర రాకుమారికి కౌరవ యోధుల తలపాగాల కుచ్చులు అందించి వీటితో ఆట బొమ్మలు అలంకరించుకొని వినోదించవలసిందిగా అభినందిస్తాడు. ఆ పైన అర్జునుడు తన అంతఃపుర నివాసానికి వెళ్లి స్నాన సంధ్యాదులు ముగించుకొని భోజనం చేసి ధర్మరాజు భవంతికి వెళ్లి రహస్యంగా మిగతా వారిని ద్రౌపదితో సహా పిలిపించవలసిందిగా కోరతాడు. వారందరూ అక్కడికి వచ్చిన తర్వాత దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణాల్లో విజయం ఎలా లభించిందని ఆ యుద్ధ విశేషాలన్నీ చెప్పుకొని ఎంతో వినోదిస్తారు. కానీ అర్జునుడికి తన మనసులో తులుస్తోంది. ధర్మరాజు తనతో మాట్లాడటం లేదు, తన వైపు చూడటం లేదు. సరే, ఇదే భీముడిని అడుగుతాడు, అన్నగారికి ఏమన్నా కోపం వచ్చిందా, నాతో ఎందుకు మాట్లాడటం లేదని. అప్పుడు ధర్మరాజు కలగజేసుకొని, మరేమీ లేదు, ఆ విరాటరాజు తన కొడుకుని పొగుడుతూ ఉంటే మహాబలశాలి బృహన్నలు ఉండగా శత్రువులను జయించటం ఏమంత కష్టం కాదన్నాను, దాంతో పేడిని పొగుడుతావా అంటూ కోపంతో తన చేతిలో ఉన్న పాచికతో నా తల మీద కొట్టాడు. దాంతో నాకు రక్తం కారింది, అది నీకు కనపడకుండా గుడ్డతో కప్పుకున్నాను అంతే అన్నప్పుడు అర్జునుడు ఒక్కసారి కోపం వస్తుంది. తన శక్తి ఎంతో తెలియని అధముడు ఆ విరాటరాజు, వాని నిప్పుడే బంధుమిత్రులతో యమలోకానికి సాగనంపాలి, ఆ పైన ఈ మత్స్య రాజ్యానికి నీవు అధీశ్వరుడు కాగలవు అని గర్జిస్తాడు. దానికి ధర్మరాజు అంగీకరించలేడు. చూడండి, ఎక్కడికెక్కడ ధర్మరాజు కూల్గా ప్రవర్తిస్తాడు. అయ్యో, అతనికి మనం ఎవరూ తెలియదు కదా, అతని ఆశ్రయంలో చేరి మనమందరం అజ్ఞాతవాస వ్రతం నిర్విఘ్నంగా నిర్వర్తించాం, ఇందువల్ల రమ్మంతైనా విరాటరాజుకి అపకారం చేయటం న్యాయం కాదు. మనం ఎవ్వరూ నిజం తెలిసిన తర్వాత కూడా ఇదే విధంగా అహంకరించినచో అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం, దానికేమి అని అర్జునుడిని శాంతపరుస్తాడు. మిగతా వారందరూ కూడా అదే శ్రేయస్కరమైన పద్ధతి అని అంగీకరించి శాంతిస్తారు. ఇక మరునాడే తమ తమ నిజస్వరూపాలను బయట పెట్టాలని నిశ్చయించుకుని తమ తమ నివాసాలకు వెళ్ళిపోతారు. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.